Hello guys, welcome back. So in this video I'm going to discuss the output of this code snippet, and before that మీరు ఓన్గా ట్రై చేయండి. So we will see whether our outputs are matching or not. So starting after including libraries, what I am doing is I am mentioning that when I am calling r r అంటే ఒక ఫంక్షన్. ఓకే, సో దాన్ని ఎప్పుడు కాల్ చేసినా అది ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది అనే దానికి మీనింగ్ అది. సో ఇంట్ ఆర్ అంటే, సో వెన్ ఎవర్ ఐఎమ్ కాలింగ్ దిస్ ఐఎమ్ గెటింగ్ ఎ టైప్ ఆఫ్ ఇంటీజర్. ఓకే, సో ఇక నేను ఫర్ లూప్లో ఆర్ ఇక్కడ స్టార్టింగ్ చూసుకున్నాను, ఇనిషియల్ వాల్యూ ఆర్ తీసుకున్నాను. సో నా ఇనిషియల్ వాల్యూ ఆర్ అంటే ఏంటి, సో మనం జనరల్గా ఫర్ i = 0 అని తీసుకుంటాం. సో అక్కడ i ఏంటి, మనం ముందు ఇంటీజర్ అని డిక్లేర్ చేస్తాం కదా. సో అక్కడ i బదులు నాకు ఇక్కడ ఫర్ లూప్లో నేను ఆర్ యూజ్ చేశాను. సో ఫంక్షన్ కాల్ని యూజ్ చేశాను. సో ఫంక్షన్ కాల్ని యూజ్ చేసినప్పుడు అది ఏ టైపో కూడా మనం మెన్షన్ చేయాలి. సో ఫర్ దాట్ ఇక్కడ స్టార్టింగ్ అది. సో దాని తర్వాత ఐ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు మెయిన్ మెథడ్. సో మీరు ప్రతిసారి ఇక్కడ ఫర్ లూప్లో అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ కాలింగ్ ఎ ఫంక్షన్ ఆర్. సో ఇది కాల్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం మనం. సో వెన్ ఐఎమ్ కాలింగ్ దిస్ ఆర్, సో హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంట్ స్టాటిక్ num = 7. ఓకే, సో దిస్ వేరియబుల్ num ఈస్ ఆఫ్ టైప్ స్టాటిక్. ఓకే, సో మీకు తెలియపోతే, సో స్టాటిక్ అంటే ఏంటంటే, సో స్టాటిక్ విల్ అసైన్ మెమరీ వన్స్ ఫర్ వేరియబుల్ int num అండ్ ఆల్ చేంజెస్ విల్ హ్యాపెన్ హియర్. అంటే దీనికి ఒక సపరేట్ మెమరీ అసైన్ చేస్తుంది. ఓకే, దాట్ num = 7 అని అసైన్ చేసింది. సో ఇంకా ఏ ఆపరేషన్ చేసినా కానీ మళ్ళీ ఎప్పుడైనా ఫంక్షన్ని కాల్ చేస్తే మళ్ళీ num 7 నుండి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇక్కడ మనం డిక్రిమెంట్ చేసాం ఇక్కడ. ఓకే, డిక్రిమెంట్ చేసి రిటర్న్ చేసాం నమ్ని. సో అది ఇప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ రిటర్నింగ్ ఇట్ విల్ బికమ్ 6. ఓకే, సో నేను మళ్ళీ ఎప్పుడైనా ఈ ఆర్ని కాల్ చేశాను అనుకోండి, సో మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది. బట్ డిక్రిమెంట్ ఎక్కడ, మళ్ళీ 7 num = 7 కాదు, అట్లయితే ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. కాబట్టి సో ఇట్ విల్ డిక్రిమెంట్ ఫ్రమ్ 6 to 5 అగైన్, అంతేగాని మళ్ళీ 7 తీసుకొని మళ్ళీ 6కి రాదు. సో మీకు ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్ అవుతుంది. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ స్టాటిక్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మెథడ్ కాల్ చేసినప్పుడు ఎవ్రీ టైం నమ్కి 7 అయితే అసైన్ కాదు, రీసెట్ అయితే అవ్వదు. సో వన్స్ ఇట్ ఈస్ అసైన్డ్, సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఫ్యూచర్ ఆపరేషన్ ఇస్ డన్ ఆన్ దాట్ వేరియబుల్, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ. రైట్. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఫర్ లూప్ ఉంది. సో ఫర్ లూప్లో మేజర్గా 3 ఆపరేషన్స్ ఉంటాయి. రైట్, ఏంటవి, ఇనిషియల్ వేరియబుల్ నేమ్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆఫ్ దాట్ ఇనిషియల్ వేరియబుల్. ఓకే, సో 3 ఉంటాయి. సో దీని పని ఇక్కడ ఫర్ లూప్ చూస్తే, దిస్ ఈస్ మై ఇనిషియల్ వేరియబుల్. ఓకే, ఇనిషియల్గా ఒక వేరియబుల్ ఉంటుంది. రైట్, అండ్ దిస్ ఈస్ టు చెక్ కండిషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. అండ్ కండిషన్ చెక్ అయ్యాక ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ఫర్ లూప్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఎగ్జిక్యూట్ అయ్యాక ఇక్కడ ఇనిషియల్ వేరియబుల్ డిక్లేర్ చేశాం కదా. సో అదేం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ మెథడ్ కాల్ చేసాం. సో కాల్ చేశాక ఏమవుతుందంటే మళ్ళీ ఇట్ విల్ చెక్ ది కండిషన్. మళ్ళీ ట్రూ అయింది అనుకోండి, ఇట్ విల్ ఎంటర్ ద లూప్ అండ్ డూ ది ఆపరేషన్. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ అండ్ మళ్ళీ వాల్యూ గెట్ అప్డేటెడ్. ఓకే, సో ఐ థింక్ యూ ఆల్ నో దిస్, అండ్ నేను ప్రీవియస్ 4-5 వీడియోస్లో కూడా అదే చెప్పాను. రైట్, సో నౌ వి విల్, ద మెయిన్ థింగ్ హ్యాపెనింగ్ ఈస్ ఇన్ ద ఫర్ లూప్. సో ఫర్ లూప్లో ఏమవుతుందో చూద్దాం. సో ఇనిషియల్గా ఇట్ విల్ కాల్ ఇనిషియల్లీ ఆర్. ఓకే, ఇనిషియల్ వేరియబుల్ ఆర్. సో ఇక్కడ నేను ఒక చిన్న ఫ్లో చాట్ లా చేస్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ టు యూ. ఓకే, సో ఇనిషియల్గా ఆర్ని కాల్ చేస్తుంది. సో మా ఇనిషియల్గా కాల్ చేసినప్పుడు ఎంత ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఆర్ని కాల్ చేసినప్పుడు, సో ఇట్ విల్ ఫైండ్ దాట్ ఫంక్షన్. ఓకే, ఇట్ విల్ ఎంటర్. సో ఇక్కడ ఒక స్టాటిక్ నమ్ ఉంది కాబట్టి, సో వెన్ ఎవర్ ఫస్ట్ టైం స్టాటిక్ వేరియబుల్ అపేర్స్, సో ఇట్ విల్ టేక్ ఏ మెమరీ అండ్ ఇట్ విల్ అసైన్ 7 to it. ఓకే, ఫైన్. సో ఈ స్టాటిక్ అంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో, సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇగ్నోర్ దాట్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇగ్నోర్ దిస్ లైన్. ఈ లైన్ని ఇగ్నోర్ చేస్తుంది ఎందుకంటే స్టాటిక్. సో ఒకసారి అసైన్ చేస్తుంది అండ్ కంపైలర్ విల్ ఇగ్నోర్ దాట్ లైన్. ఓకే,
now what is happening here, it is assigning 7, okay, and it is returning num minus minus. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, నమ్ మైనస్ మైనస్ని రిటర్న్ చేసింది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇట్ విల్ అసైన్ దెన్ ఎవాల్యుయేట్. సో ఫస్ట్ అసైన్ చేస్తుంది, నమ్ని అసైన్ చేస్తుంది, దెన్ ఎవాల్యుయేట్ అంటే ఆర్ మైనస్ నెగిటివ్ అయిపోద్ది. సో ఇట్ విల్ బికమ్ 7 ఉంది కదా, సో 7 minus 1 that will be equal to 6. ఓకే, మై నమ్ వాల్యూ 6 అయింది. సో ఇక్కడ మెమరీలో ఏమవుతుందంటే ఇట్ విల్ అప్డేట్. ఓకే, సో మెమరీలో వాల్యూ 6 అయిపోతుంది ఇప్పుడు. ఫైన్, బట్ ఇక్కడ ఆర్కి వచ్చిన వాల్యూ ఎంత అంటే 7. ఓకే, సో ఇనిషియల్లీ ఆర్ వాల్యూ ఎంత 7. సో ఆర్ వాల్యూ ఈస్ 7. ఆర్ వాల్యూ ఈస్ 7. దెన్ ఓకే, దీని తర్వాత ఏం చేస్తుంది, దెన్ ఇట్ విల్ ఇగ్నోర్ ద ఇనిషియల్ వాల్యూ, దెన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే అగైన్ కాలింగ్ ద ఫంక్షన్ ఈస్ కండిషన్, దాట్స్ ఇట్. సో కాలింగ్ ద ఫంక్షన్ ఈస్ కండిషన్ కాబట్టి, సో ఆల్రెడీ ఇక్కడ ఏముంది, నమ్ వాల్యూ 6 ఉంది కదా, సో 6ని రిటర్న్ చేస్తుంది, రిటర్న్ చేసి డిక్రిమెంట్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ కాలింగ్ ఇట్ విల్ డిక్రీస్ ఆఫ్టర్ అసైనింగ్. సో ఇప్పుడు 5 అయిపోయింది ఇక్కడ. ఓకే ఫైన్, సో దిస్ ఈస్ ది కండిషన్. ఎప్పుడైనా కండిషన్లో ఒక ఇంటీజర్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. ఓకే, ఎక్సెప్ట్ 0, నెగిటివ్ వాల్యూస్ ఉన్నా పాజిటివ్ వాల్యూస్ ఉన్నా వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటీజర్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఇట్ విల్ ఎంటర్ ది లూప్. ఫైన్, ఇట్ విల్ ఎంటర్ ద లూప్. ఓకే, లూప్లోకి ఎంటర్ అయ్యాక ఏమవుతుందంటే ఇట్ విల్ ప్రింట్ ఎఫ్ %d. సో ఇక్కడ ఒక ఇంటీజర్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం ఇంటీజర్ అని. సో ఇంటీజర్ని ప్రింట్ చేయాలి. అదేంటి ఇంటీజర్, అగైన్ మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేయడం. సో మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తుంది ఇక్కడికి వెళ్ళి. సో కాల్ చేసినప్పుడు ఇట్ ఈస్ స్టాటిక్, ఇట్ ఈస్ ఇగ్నోర్. సో ఇక్కడ 5 ఉంది రైట్. సో ఇట్ విల్ రిటర్న్ 5 అండ్ దెన్ డిక్రీస్. ఓకే, ఇట్ విల్ రిటర్న్ 5 అండ్ డిక్రీస్. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే ఇక్కడ 5 ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ ఏంటి, సో ఇక్కడ 5 ప్రింట్ అయింది. సో 5 ప్రింట్ అయ్యాక నమ్ మైనస్ మైనస్ ఉంది కాబట్టి దిస్ వాల్యూ విల్ రెడ్యూస్ టు 4. ఓకే, ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు 4. ఫైన్, అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, లూప్లోకి ఎంటర్ అయిపోయింది, లూప్ ఎగ్జిక్యూట్ చేసింది. ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నెక్స్ట్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇక్కడ ఆపరేషన్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడికి. అదేంటి, అది మళ్ళీ ఒక ఫంక్షన్ని కాల్ చేయడమే. సో కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి అప్పుడు ఆర్ వాల్యూ ఎంత అయిపోద్ది అంటే, సో ఇక్కడ 5 అయిపోయింది ఆల్రెడీ ఆర్ వాల్యూ, అండ్ ఆల్సో ఇట్ బికేమ్ 4. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ అగైన్ అప్డేటింగ్ టు ఆర్, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 4 ఉంది కదా, సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 4. సో మళ్ళీ ఇక్కడ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఆర్ వాల్యూ 4 అయిపోద్ది. ఓకే, సో ఈ మెథడ్కి 4 రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చి మెథడ్కి 4 రిటర్న్ వచ్చి ఇక్కడ వాల్యూ అనేది 3కి పడిపోద్ది నెక్స్ట్. ఓకే, ఇట్ విల్ బికమ్ 3. ఫైన్, సో 3 ఉంది. సో అయిపోయింది. అప్డేట్ తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ కండిషన్ చెకింగ్ ఏంటి, మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేయడం. సో మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తే ఏమొస్తుంది, దానికి రిటర్న్ 3 వస్తుంది. 3 వచ్చేసి దిస్ వాల్యూ విల్ అగైన్ రెడ్యూస్ టు 2. ఓకే, సో స్టాటిక్ వాల్యూ నమ్ 2 అయిపోయింది. అండ్ ఓకే, అగైన్ మళ్ళీ ఇక్కడ 3 ఉంది. 3 అంటే ఏంటి, ఇంటీజర్ కదా, సో ఎట్స్ ఇంటీజర్ కాబట్టి ట్రూ. సో ఇది లూప్లోకి ఎంటర్ అవుతుంది నెక్స్ట్. సో లూప్లోకి ఎంటర్ అయ్యాక ఇట్ విల్ అగైన్ కాల్ ది, ఇట్ విల్ ప్రింట్ బై కాలింగ్ ఆర్. సో ఆర్ అంటే ఏంటి, ఒక ఇంటీజర్ వస్తుంది. సో ఇంటీజర్ ఏమొస్తుంది, ఇక్కడ ఏముందో అదే వస్తుంది. సో వీ విల్ గెట్ ఇంటీజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఎందుకంటే ఇట్ ఈస్ రిటర్నింగ్ నమ్ ఫస్ట్ అండ్ లాటర్ డిక్రిమెంటింగ్, పోస్ట్ డిక్రిమెంట్. సో 2 ప్రింట్ అవుతుంది అండ్ ఇక్కడ వాల్యూ అనేది మళ్ళీ రెడ్యూస్ అయిపోద్ది 1కి. ఫైన్, సో ఇప్పుడు మళ్ళీ లూప్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అగైన్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఈ కండిషన్ ఇది చెక్ చేసుకుంటుంది. మళ్ళీ ఇది చెక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దానికి 1 వస్తుంది. ఓకే,
సో ఇక్కడ 2 అయిపోయింది ఆల్రెడీ, 2 అయిపోయింది, నమ్ వాల్యూ 2 అయిపోయింది, రిటర్న్ చేసింది అండ్ ఇట్ ఈస్ డిక్రిమెంటెడ్ టు 1. సో ఎప్పుడైతే ఈ కండిషన్ చెక్ చేసుకుందాం అనుకుందో 1 రిటర్న్ చేస్తుంది, ఓకే, 1 రిటర్న్ చేస్తుంది అండ్ అగైన్ వాల్యూ గెట్ అప్డేటెడ్ టు 0. ఓకే, 0 అప్డేట్ అయింది, ఫైన్. అండ్ నెక్స్ట్ టైం ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయింది, మనకు 1 అనేది అది రిటర్న్ చేసింది అండ్ రెడ్యూస్ అయిపోయింది నమ్ వాల్యూ. రెడ్యూస్ అయ్యాక నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవుదామని చూస్తుంది. సో అప్పుడు ఇది కాల్ చేసినప్పుడు దానికి ఏమొస్తుంది అంటే 0 వస్తుంది. సో కండిషన్ ఈజ్ 0, కండిషన్ 0 వస్తుంది అండ్ వాల్యూ విల్ గెట్ అప్డేటెడ్ టు -1. ఓకే, -1కి అప్డేట్ అవుతుంది, మనకు 0 రిటర్న్ వచ్చింది. సో కండిషన్ 0 అంటే ఇట్ విల్ స్టాప్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, అండ్ స్టాప్ ఎగ్జిక్యూటింగ్. సో మన ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఇట్ విల్ ప్రింట్ 5 and 2. సో మై అవుట్పుట్ ఈస్ 5 space 2. This is my final output. Thank you very much.